సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో విత్తనాల పంపిణీలో అధికారులు గోల్మాల్ చేశారు. దుద్యాల మండలంలో వేరుశెనగ, కందుల విత్తనాల పంపిణీలో భారీ కుంభకోణం జరిగింది. బీసీసీబీ, ఏఎల్టీ రకాల విత్తనాల పంపిణీలో అధికారులు, నాయకులు కుమ్మక్కై విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సబ్సిడీ విత్తనాల పంపిణీలో దాదాపు ₹1 కోటి వరకు అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వేరుశెనగ మరియు కందులకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. 617 మంది కంది రైతులు ఉంటే వేరుశెనగకు సంబంధించి 399 మంది ఉన్నారు. లక్షలాది రూపాయలు ఇక్కడ కరప్షన్ జరిగింది. మేము దాన్ని వెలికి తీయడం జరిగింది. మేము వెలికి తీస్తే ఈ మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అవిటి శేఖర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టించి యువజన కాంగ్రెస్ విభాగంతో మా పైన విమర్శించడం జరిగింది. నేను ఈరోజు రైతులను పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నా. మీరు ఇక్కడ చూసినట్లయితే రైతు పేరు, విలేజ్, వాళ్ళ పాస్బుక్ నంబర్, వాళ్ళ సర్వే నంబర్, అదేవిధంగా వాళ్ళకి ఎంత శాంక్షన్ అయింది అమౌంట్ అనేది కూడా చాలా స్పష్టంగా ఉంది. నేను ఈరోజు బయట పెడతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అవినీతి పరులుగా మారి రైతుల ధనాన్ని అప్పనంగా దొబ్బి తింటా ఉన్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ రైతుల డాటా ఎవరైతే ఇచ్చిండ్రో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సీడ్ వచ్చిందని మాకు తెలుసు, కానీ ఆ సీడ్ ఎక్కడ వెళ్ళింది అని తెలియదు. అది మా పై అధికారాన్ని అడగండి మేడం. అంతే, నేను అక్కడ వెళ్ళలేదు, ఎవరికి ఇవ్వలేదు కూడా. ఒక ఆయన తీసుకుని దశరథ రెడ్డి తాత, అంతే. ఇక దాని తర్వాత ఏం జరిగింది ఏదో మాకేం తెలియదు. ఇప్పటి నుంచి ఏది వచ్చినా రైతు వేదికకు వచ్చేటట్టు చూస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము సర్పంచ్లకు చెప్తాము, సర్పంచ్లకు చెప్తే ఎవరికి ఎట్లా తీసుకుంటారో వాళ్ళు కరెక్ట్ తీసుకుంటారు. ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటాయి. వెంకటరమణ గౌడ్, లగసల సర్పంచ్. ఇప్పుడు రైతులకు జరిగేది చాలా అన్యాయం ఈ విత్తనాల పైన. దానికి అది మాయంలో జరగలేదు. ఇప్పుడు మాకు తెలిసింది, నిన్న తెలిసింది మాకు. దాని గురించి మేము చాలా చింతిస్తున్నాము. ఇంకోసారి జరగకుండా పెద్దలు చూస్తారని ఆశిస్తున్నా.